హల్లెలూయా. శబ్దం బిగ్గరగా. హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక. ఆయన కృప నిరంతరం చూపును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. సియోనులో నుండి యేసయ్య మనలందరినీ దీవించును గాక. ఆయన విస్తరింపజేయును గాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించును గాక. హల్లెలూయా. బాగా ప్రార్థన చేయండి. దేవుడు పరిచర్ని ఆశీర్వదించినట్లుగా, అవసరాలన్నీ తీర్చున్నట్లుగా. 21వ తేదీ నుంచి ఉపవాస గుడారాల పండగ పనులు ప్రారంభమవుతాయి. 21వ తేదీ నుండి 20వ తేదీ గమనించండి. హోల్ నైట్ ప్రేయర్ మన గోరంట్లలో జరుగుతుంది కదా. ఆ గోరంట్లలో జరిగే హోల్ నైట్ ప్రేయర్కి మోహన్ సి లాజరస్ గారు వస్తున్నారు. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ప్రభు ఆ రోజు జరిగే కూడికిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామా. అందరం చదువుదామా. బైబిల్ తీయండి, అందరు తీయండి, చదవండి. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాగ్దానం ఈ సంవత్సరానికి. దేవుడు నిశ్చయముగా విస్తరింపజేసే దేవుడు. మనం ఆరాధన చేస్తున్నా, స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా నజరేయుడైన యేసయ్య ఎవరు అనంటే విస్తరింపజేసే దేవుడు. యేసు నామములో మనందరినీ ఆయన విస్తరింపజేయునుగాక. వ్యక్తిగతంగా విస్తరింపజేయునుగాక. కుటుంబమును విస్తరింపజేయునుగాక. సంఘమును, పరిచర్ను విస్తరింపజేయునుగాక. మందిర సరిహద్దులు విస్తరింపజేయునుగాక. మినిస్ట్రీని దేవుడు విస్తరింపజేయునుగాక. దేవుడు ప్రియమైన వాళ్ళరా విస్తరింపజేసేవారు. అబ్రహాముతో ఒక మాట చెప్పారు, ఒకసారి చూద్దామా. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం, నేను నిన్ను ఆశీర్వదించి
ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చాలు. నిశ్చయముగా దేవుడు ఏం చెప్పాడు? విస్తరింప చేస్తాను అని చెప్పారు. ప్రియమైన వాళ్ళ అబ్రహాముతో చెప్పిన ఆ మాట దేవుడు తర్వాత రోజుల్లో ఆయన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడేమో విస్తరింప చేసే దేవుడు. దేవుడు విస్తరింప చేస్తా ఉన్నాడు అనుకోండి, అది నిన్నైనా నన్నైనా మనందరినీ అయినా మన పరిచర్యని అయినా విస్తరింప చేస్తా ఉన్నాడు అనుకోండి, సాతానుగాడు చూస్తా ఉంటాడా? చెప్పండి, చూస్తా ఉంటాడా? దేవుడు నన్ను విస్తరింపజేశాడు, మిమ్మల్ని విస్తరింప చేస్తా ఉన్నాడు. అందరిని ఆయన విస్తరింప చేస్తాడు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏంటంటే మనల్ని విస్తరింప చేయాలి అని. ఆయన విస్తరింప చేస్తూ ఉన్నప్పుడు సాతానుగాడు ఊరుకుంటాడా? చూడండి, ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనించండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. చాలు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు వారిని విస్తరింపజేస్తూ ఉన్నాడు. అభివృద్ధి పదంలో నడిపిస్తానే ఉన్నారు రోజు రోజుకి. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరో వారి జనాల్ని పిలిచి అన్న మాట గమనిస్తే, ఈ జనము మనకంటే విస్తారముగాను తర్వాత బలిష్టమైన జనముగా మార్చబడతా ఉంది. కనుక వారు విస్తరింపకుండున్నట్లుగా మనము వారి ఎడల ఏం చేద్దాం? యుక్తిగా జరిగిద్దాం. అదేవిధంగా సాతానుగాడు కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రక్కన విస్తరింప చేస్తా ఉంటే వాడు కూడా ఏం చేస్తాడు తెలిసిన? యుక్తిగా జరిగిద్దాం. ఏమంటాడు వాడు? వాడికి సంబంధించిన ట్రూప్ ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నీకు సంబంధించిన ఉండరా? నేను చూస్తున్నారు, ఉంటారు. మనిషి అన్న తర్వాత 4-5 ఉంటారు కదా, లేదా 10 మంది ఉంటారు, లేకపోతే 100 మంది ఉంటారు కదా. అదేవిధంగా సాతానుగాడు వాడికి కూడా చెప్పండి కొంచెం ఉంది వాడికి కూడా. ఇప్పుడు వాడేం చేస్తాడంటే మనము విస్తరింపకుండాన్నట్లుగా యుక్తిగా జరిగిస్తాను, యుక్తిగా నేను ప్రవర్తిస్తాను, యుక్తిగా వారి ఎడల నేను జరిగిస్తాను అని వాడు కూడా శత ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? మనం ఎంతగా అయితే విస్తరించబడాలని ఆశపడతా ఉంటామో అంతగా దేవుడు విస్తరింప చేయాలని అనుకుంటూ ఉండగా ఆ మార్గముల్లోనే సాతానుగాడు కూడా ఏం చేస్తారంటే వాడి పని వాడు ఏ విధంగా విస్తరింపకుండున్నట్లు, మనం విస్తరింపకుండున్నట్లు వాడు యుక్తిగా చేయాలని అనుకుంటా ఉంటాడు. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గమనించగలగాలి, జాగ్రత్త పడగలగాలి. అర్థమవుతుందా? అది ఎరిగి గమనిస్తూ జాగ్రత్త పడుతూ మనం ముందుకు అడుగు వేయగలిగితే నిశ్చయముగా ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం మనం స్వతంత్రించుకుందుము గాక. ఒక్కొక్కరు స్వతంత్రించుకుందరు గాక. మినిస్ట్రీ స్వతంత్రించుకునేటట్లుగా చేయును గాక. మీరు మీ కుటుంబాలు స్వతంత్రించుకునేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. వాగ్దానం ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పొందుకున్నట్లో లేదా దాన్ని స్వతంత్రించుకున్నట్లో తప్పకుండా సమస్యలు అనేవి వస్తాయి.
ఆ సమస్యల్ని చూసి భయపడకుండా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే ఆ కృపచేత ప్రభు మనందరినీ నింపి నడుపును గాక. హల్లెలూయా. మీకు అర్థమైనట్లుగా చెప్తాను, గమనించని ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు కొంతమంది చూడండి, పెళ్ళి కాలేదు, సంబంధం రాలేదు అని చెప్పేసి సంబంధం కోసం ఆరాట పడతా ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. ప్రార్థనలు కూడా చేస్తూనే ఉంటాం. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక సంబంధం ఇస్తాడు, మంచి సంబంధం ఇచ్చాడు. పెళ్ళి అట్టహాసం రెట్టమతంగా జరిగింది. ఊర్లో ఎవరూ చేయనంతగా బ్రహ్మాండంగా నీవే చేసావని అందరి చేత పేరు కూడా సంపాదించుకుంటాం, కాదన్నంలే. ఆ సమస్య పోయిందిలే, నీకు సమస్య ఏమి రాకుండా ఉంటుందా? నేను చూస్తున్నాను. పెళ్ళి అయ్యేదాకా ఒకటి, అయిన తర్వాత గట్టి చెప్పండి మరొకటి. ఏంటది? ఇద్దరికి పడట్లేదంట, ఇద్దరికి సమాధానం లేదంట, ఇద్దరికి నెమ్మది లేదంట, ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉన్నారంట అనేది ఒకటి. ఒకవేళ బాగానే ఉన్నారనుకోండి, 2 సంవత్సరాలు అయింది, లేదా 3 సంవత్సరాలు, లేదా 4 సంవత్సరాలు అయింది, ఇంకా అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా ఒకటి, పెళ్ళి అయిన తర్వాత మరొకటి. అవునా కదా? కనుక ప్రియమైన వాళ్ళరా, వాటిని మన వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి. సరే, పిల్లలు పుట్టిన తర్వాత ఉండదా? వీడు పుట్టకపోయినా బాగుండేది అనేవాళ్ళు కొంతమంది. ఏది వాడికి చేయలేక వాడు ఏడిపిస్తాడు, లేదా ఆ పిల్ల ఏడిపిస్తూ ఉంటే ఆ ఏడుపు మాన్పించడం చేతగాక ఆ పిల్లని తీసుకుపోయి ఆ మంచం మీద పడేసి ఏడుస్తూనే ఉండు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బా, దీని పోరు చెప్పరామండి, తట్టుకోలేకపోతున్నాం అబ్బా అనేవాళ్ళు కొంతమంది. అంటే బాగా గమనించిన ప్రియమైన వాళ్ళరా, మనిషి జీవితంలో ఒకటి పోయింది అనుకుంటే ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. దాన్ని కూడా నువ్వేం చేయాలి? దాటుకుంటూ వెళ్ళగలగాలి. సరే, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత 10th క్లాస్ రాశారో లేదో, వీడికి ఎన్ని మార్కులు వస్తాయో రావో, వీడు పాస్ అవుతాడో పాస్ కాడు. పాస్ అయితే డిస్టెన్షన్లో ఉంటాడా, లేకపోతే లిస్ట్లో ఉంటాడా? అర్థమైందా? వాడు ఎగ్జామ్ రాశాడు, వీడికి ఉద్యోగం వస్తుందా రాదా? వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎక్కడా? అవునా కదా? మనకు దగ్గరగా ఉంటే బాగుండేదే, అటు ఇటు పోతా చూసుకునే వాళ్ళమే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? లేనిది ఏమీ ఉండదు, ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి ప్రియమైన. అదేవిధంగా ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మన వ్యక్తిగత జీవితం ఆలోచన చేసుకోగలగాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నటలో లేదా పొందుకున్నటలో, స్వాధీనపరుచుకున్నటలో సమస్యలని వస్తాయి. అవి ఎదుర్కొంటూ వెళ్ళగలగా. బైబిల్లో వ్రాయబడిన ఒక మాట ఉంది. ఏమని తెలుసునా? మీలో ఎవడైనా ఒకడు గోపురము కట్టించదలచిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసింది తన యొద్ద ఉన్నదో లేదో మొదట చూచుకొని ఆలోచన చెయ్యడా. ఉన్న మాట చదవండి, 14:28 లూకాసు వర్తమానం 14:28 చూడండి. మీలో ఎవడైనను ఒకడు గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. 31 చూడండి. ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. మొదట ఏం చేస్తాడంట? మనిషి ఆలోచించాలి. గోపురం నేను కట్టాలనుకున్నా కట్టగలనా లేదా? యుద్ధానికి పోవాలనుకుంటున్నాను, యుద్ధానికి వెళ్ళగలనా లేదా? నా దగ్గర శక్తి ఎంత ఉంది, సామర్థ్యం ఎంత ఉంది, రథాలు ఎన్నున్నాయి, రౌతులు ఉన్నాయి, బల్లెలు ఎన్నున్నాయి, ఈట్లు ఎన్నున్నాయి, బాకులు అన్నీ లెక్క చూసుకుంటాడట. అర్థమవుతుందా? వెళ్ళగలను, జయించగలను అనుకుంటేనే ఏం చేస్తాడంట? అడుగు పెడతాడు, ముందుకు అడుగు వేస్తాడంట. ముందుగానే ఆలోచన చేసుకోవాలి. లేదా చెయ్యలేదు అనుకోండి, అక్కడ రాయబడిన మాట తెలిసిన చూడండి, అక్కడ 29 చూడండి. పోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ సాగింపలేకపోయినా అతను చూచి
ఈ రోజు వరకు ఒకవేళ ఎగతాళికి కారణంగా మారిపోయారేమో. అబ్బా మొదలు పెట్టాడయ్యా, ఇల్లు కట్టాలని మొదలు పెట్టాడు, చదవాలని మొదలు పెట్టాడు, యేసు ప్రభువులోనే కొనసాగించబడాలని చెప్పండి మొదలెట్టాడు, యేసు ప్రభు నమ్మాడు, భక్తురాలు. అర్థమైందా? 4 రోజులు అయిపోయింది, తర్వాత 5 రోజు ఎల్లికిలో పడ్డాడు, లేదా బొక్క బారలో పడ్డాడు, మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతా ఎగతాళికి కారణంగా మారిపోయిన జీవితాలు ఎన్నున్నాయి. సేవ అంట పోయాడు. అర్థమవుతుంది ప్రియమైన వలన ఎగతాళికి కారణంగా ఈ రోజున కొంతమంది వ్యక్తిగత జీవితాలు మార్చబడ్డాయి, కుటుంబాలు కూడా మార్చబడిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తాం, మన చెవులతో కూడా వింటా ఉన్నాం ప్రియమైన వలన. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమండి అవి ఎలాంటి సమస్యలు రాని దాన్ని ఎదుర్కొనేదానికి యేసయ్య దగ్గర కృప పొందుదువుగాక, నీవు ఎరిగి గ్రహించి జాగ్రత్త పడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా దేవుడు వాగ్దానం ఇస్తూనే ఉంటాడు. మీరు చూడండి, నెలకు ఒక, నోరు తెరవండి, సంవత్సరానికి ఒక, ఇప్పటికి ఎన్ని నెలల నుంచి వస్తూ ఉంటాయి, ఎన్ని వాగ్దానాలు నీకు దేవుడు ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల వాగ్దానాలు ఇచ్చాడు, అవి పొందుకొని అనుభవించగలిగిన ఆ స్థితిని నీ జీవితంలో గమనించగలుగుతున్నావా, ఎరగలిగావా? అర్థమవుతుందా? అవి పొందుకునే దానికి ముందు ఉంటాయి సమస్యలు, ఎదురు చూస్తూనే ఉంటాయి, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇది పోయిందనుకుంటే ఒకటి ఎదురు చూస్తుంటుంది, అది పోయిందనుకుంటే ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదము గాక. ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటూ ముందుకు అలా సాగిపోతూ నిశ్చయముగా వాగ్దాన ఫలం స్వతంత్రించుకుందుము గాక. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు పొందుకొందుకు లేదా దేవుడు మన వ్యక్తిగత జీవితంలో విస్తరణ చేయుటకు కలిగే ఆ సమస్యలు ఏమై ఉన్నాయి, పరిస్థితులు ఏమై ఉన్నాయని బైబిల్లో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. కొంచెం అందరం ముందు జరిగి కూర్చోవచ్చు కదా, ఆ వెనక వారు కూడా మా బాల్కనీ కింద ఉన్న తల్లులారా. హల్లెలూయా. అక్కడ ఎందుకు ఉంది స్థలం మీ మధ్యలో? హల్లెలూయా. మొదటిది మనం ఎదుర్కోవాల్సినది మొదటిది చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. తీస్తారా? గట్టిగా అందరూ చదవండి, గట్టిగా చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు, చాలా జాగ్రత్తగా గమనించిన ప్రియమైన వాళ్ళరా. తర్వాత చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు విస్తరించుచూ వచ్చాడని ప్రియమైన వాళ్ళ. ఆ మాట గమనించడు అక్కడ. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశం? ఏ దేశం అయితే ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు, ఏ ఊరు అయితే, ఏ ప్రాంతం అయితే ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ నా వల్ల కాదు, నేను బ్రతకడం నా వల్ల కాదు, ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ఉంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటానేమో,
ఉన్నది 4 రూపాయలు కూడా పోతాయేమో అనుకున్న ఆ దేశము ఆ ప్రాంతం ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత ఆ దేశంలోనే ఉన్నాడంట. ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. బాగానే ఉంది. తర్వాత చూడండి, యెహోవా అతన్ని ఆశీర్వదించెను. బాగానే ఉంది. తర్వాత ఆ మనుషుడు గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు వరకు దేవుడు ఏం చేశాడంట? క్రమముగా దేవుడు విస్తరింపజేస్తానే ఉన్నాడు, అభివృద్ధి పరుస్తానే, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తానే ఉన్నాడు. అంతవరకు ప్రియమైన వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి. అర్థమవుతుందా? రోజు రోజు విస్తరణ, రోజు రోజు అభివృద్ధి, రోజు రోజు ఫలిస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ సంవత్సరం 100 ప్రతిఫలం పొందాడు ప్రియమైన. తర్వాత గమనించండి, అక్కడ అతనికి గొర్రెలు ఎక్కువైపోయాయి, గొడ్లు ఎక్కువైపోయాయి, ఆస్తి ఎక్కువైపోయింది, దాసులు ఎక్కువైపోయారు, గొప్ప సమూహంగా మార్చబడింది. ఇది ఒక్కడు ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంట? గొప్ప సమూహంగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే గొప్ప సమూహంగా మార్చబడ్డాడో ఏమంటే ఆ తర్వాతే సమస్య ప్రారంభం. చూడండి, ఫిలిష్తీయులు అతని యందు ఏం చేశారంట? అసూయపడి. సరే, ఈయనేమైనా పోయి వాళ్ళ దగ్గరికి పోయి, అరే బాబాయ్ మీ ఆస్తి అంతా నా పేరు రాసి ఇచ్చేసేయండి, మీ ఇల్లు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నీ దగ్గర ఉన్న గొడ్లు ఎడ్లు మీ ఆస్తి అంతా నాకు ఇచ్చి అన్నాడా? వాళ్ళదేమన్నా దోసుకున్నాడా? వాళ్ళదేమన్నా కావాలని కోరుకున్నాడా? లేకపోతే రికమెండేషన్స్ ఉపయోగిస్తే, పలుకుబడి ఉపయోగించేసి ఇతరులది తన దగ్గర మార్చుకున్నాడా? ఏమీ లేదు. వాళ్ళకి ఈయన చేసిన అన్యాయం లేదు, అక్రమం లేదు, ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. ఈయన ఆ ప్రాంతంలో మీరు చూడండి, కష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. ఏమండి, అతగాని వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, రోజు రోజుకు దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటే, విస్తరింపజేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంట? అసూయపడ్డారంట ప్రియమైన వాళ్ళరా. మీరు చూడండి, నీవు ఎంతగా విస్తరింపబడతావో, ఎంతగా అభివృద్ధి పొందుతావో, అంతగా రోజుకి నీ మీద అసూయపడేవారు ఎక్కువైపోతూ ఉంటారు. అది మీరు గమనించగలగాలి. అర్థమవుతుందా? నువ్వు ఎంతగా విస్తరింపబడతావో, ఎంతగా అభివృద్ధి పదం నడిపించబడతా ఉంటావో, ఎంతగా దీవించబడతా ఉంటావో ప్రియమైన వలన అంతకంటే ఎక్కువగానే నీ మీద అసూయ పరులు కూడా ఎక్కువైపోతా ఉంటారు. అసూయ పడుతూనే ఉంటారు. పళ్ళు నిన్ను చూసి పట్ట కొరుకుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఆ తర్వాత కళ్ళు కూడా ఎర్ర చేస్తూ ఉంటారు. ఒక రకంగా నేను చూస్తూ ఉంటాను. నువ్వు వస్తావు అనుకోండి, నువ్వు పోతావు అనుకోండి, ఒక రకంగా నేను చూస్తూ ఉంటారు. ఒక రకమైన చూపు, ఒక రకమైన ఏమండి నడవడిక మన పట్ల వారు కలిగి ఉన్న మనం గమనించగలుగుతాం. కారణం తెలిసిన అసూయ. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. మనుషుల హృదయములో గూడు కట్టుకునే అతి హీనమైన, హానికరమైన దురుద్దేశాల్లో దుర్మార్గమైన స్వభావం తెలిసిన అసూయ. బైబిల్లో రాయబడిన మాట తెలుసా? అసూయ ఎముకలకు పట్టిన, గట్టి చెప్పండి, కుళ్ళు. అసూయ అనేది ఎముకలకు పట్టిన కుళ్ళు అంటది. మనుషుల వ్యక్తిగత జీవితంలో హృదయాలలో గూడు కట్టుకునే నీచమైన స్వభావం అది. ఒక్కొక్కరిలో ఉన్న నీచమైన స్వభావం అది. అసూయపడ్డాం. ఈ రోజున చూడు ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నేను ఇంతవరకు దేవుడు విస్తరింప చేశాడా, ఇక మీద విస్తరింప చేసే ఆ కార్యక్రమం నీళ్ళు మొదలుపెట్టి ఉన్నాడా, నీకు ఎదురయ్యే సమస్య ఏం తెలుసునా? ఇప్పుడు చెప్పండి, గట్టి చెప్పండి. అసూయపడేవాళ్ళు ఉంటారు. నేను చూసి అసూయపడేవాళ్ళు ఉంటారు. నీ కుటుంబాన్ని చూసి అసూయపడతాను, నీ వ్యాపారాన్ని చూసి అసూయపడతాను, నీకు కలిగిన ఉద్యోగాన్ని చూసి, చెప్పండి, నువ్వు నీ సంపాదిస్తున్న సంపాదన చూసి, నీ కలిగిన సమస్తాన్ని చూసి అసూయపడేవాళ్ళు ఎక్కువైపోతా ఉంటారు. దాన్ని గుర్తెరుగుదువుగాక, దాన్ని గ్రహించుదువుగాక. దాన్ని గ్రహించి నువ్వేం చేయాలి అంటే జాగ్రత్త పడుతూ ఎరిగి ముందుకు నడిపించబడగలిగిన స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. అసలు ఎందుకు అసూయపడుతుందో ఒకసారి చూస్తారా? చూడండి, ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి.
ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. గట్టిగా చదవండి అందరూ. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని ఆయన గారు తరచి వేచి ఆలోచించి ఏమండి రాసిన సామెతలు ఉన్నాయి, రాసిన ప్రసంగి గ్రంథం ప్రియమైన వాళ్ళ. ఆయన గారు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు, గట్టి చెప్పండి, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. ఆ తర్వాత నీవు రోజుకు అనుభవం సంపాదించుకున్నావు, నైపుణ్యత సంపాదించుకున్నావు. నైపుణ్యతతో నేర్పుతో నువ్వేం చేస్తున్నావు అంటే నీ పని చేసుకుంటూ వెళ్తా ఉంటే దేవుని కృప తోడుగా వచ్చి దేవుడు నిన్నేం చేసే తెలిసినా విస్తరింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విస్తరింపజేస్తూ ఉంటే ఆ స్వభావం వారు పొందుకోలేక, ఏది అరే వాళ్ళు కష్టపడుతున్నారు కదా నేను కూడా కష్టపడదాం, వాళ్ళు ప్రయాసపడుతున్నారు కదా నేను కూడా ప్రయాసపడదాం, వాళ్ళు అనుభవం సంపాదించుకున్న నైపుణ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు విస్తరింపబడతా ఉన్నారు కదా, నేను కూడా ఆ స్థితిలోనికి వచ్చి నా జీవితం కూడా బాగు చేసుకుందాం అని అనుకోకుండా, ఏమంటే వీడికి ఆ బుద్ధి లేదు, కష్టపడే స్వభావం లేదు, ఆ తర్వాత నైపుణ్యత సంపాదించుకునేది లేదు, తర్వాత అనుభవం పొందుకునేది లేదు, లేకుండా వీడెవడో బాగుపడతా ఉంటాడు. ఏం చేస్తా తెలిసిన వాడిని చూసి పళ్ళు పటపటగా గురుగుతూ ఉంటాడు. ఎందుకు కారణం ఏంటి గమనించి, కారణం ఏంటి? వాడు కష్టపడలేకపోగా, వాడు ప్రయాసపడ్డు. అర్థమవుతుంది? నువ్వు కష్టపడుతుంటే, నువ్వు ప్రయాసపడుతుంటే, నువ్వు విస్తరించబడతా ఉంటే అది వీళ్ళకి ఎలా మారిపోయిందంట? నరులకి రోష కారణంగా మారిపోయింది. అసూయ పుట్టిస్తూ ఉందంట. అర్థమవుతుందా? ఈరోజున చాలా మంది వ్యక్తిగత జీవితాలు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నీ మీద అసూయపడుతుందో తెలిసినా నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావు, నైపుణ్యత సంపాదించుకొని రూపాయి పోగేసుకొని దేవుని ద్వారా విస్తరించబడతా ఉన్నావు. ఆ స్వభావం వారికి లేకపోగా వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా నీ మీద అసూయపడతా ఉన్నావు. దాన్ని గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతను ఎందుకు చంపెను? వాడు ఎందుకు చంపాడు? ప్రశ్న చూడండి. కయ్యూను గాడు హేబెలు ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను గనుకనే కదా. ఎందుకు అసూయపడ్డాడు? ఎందుకు నీ మీద కోపం పెట్టుకున్నాడు? ఎందుకు నీ మీద పగ పెట్టుకున్నాడు? ఎందుకు నీ మీద నేను చూసి పళ్ళు పటపట కొరుకుతున్నాడు? ఏంటి కారణం అని అంటే, నీలో ఉన్న నైపుణ్యత వాళ్ళలో లేదు, నీలో కష్టపడే స్వభావం వారిలో లేదు, నీలో ప్రయాసపడే స్వభావం వారిలో లేదు. అర్థమవుతుందా? నీ కష్టం నువ్వు చేసుకుంటా, నీ ప్రయాసం నువ్వు పడతా, నువ్వు బాగుపడతా ఉంటే వీడు పళ్ళు పటపట కొరుకుతా ఉన్నాడు.